లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్త. మళ్ళీసారి చెప్తున్నాను, మీరు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి, అవాస్తవాలు మాట్లాడితే ఎవరు వినడానికి చేతుల గాజులు పెట్టుకుని కూర్చోలేదు. ఇక్కడ చెప్తున్నాను, మీకు చెప్తున్నాను లక్ష్మణరావు గారు, మీరు మొన్నటి వరకు ఇక్కడ ఉన్నారు, మొన్నటి వరకు జనసేనలో ఉన్నారు, మీకు అవకాశం దక్కలేదని చెప్పి వైసీపీలోకి పోయారు. వైసీపీలో పోయి మొత్తం ఆ బురద మొత్తం ఒంటి కక్కించుకొని మొత్తము కళ్ళు దాగిన కోర్టులాగా మాట్లాడమాకండి. అర్థవంతంగా మాట్లాడండి. ప్రజలు చూస్తున్నారు, అర్థవంతంగా మాట్లాడండి. అర్థం లేకుండా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నారు మీకు. మీరు అర్థవంతంగా మాట్లాడండి. ఏదైనా మాట్లాడితే ఆరోపణ చేస్తే సాక్ష్యాలతో ఆరోపణ చేయండి. ఇష్టము నన్ను మాట్లాడితే మాత్రం మర్యాదలు చెప్తున్నాను. ఓకే లక్ష్మణరావు గారు, శివపార్వతి గారు మాట్లాడతారు. శివపార్వతి గారు లక్ష్మణరావు గారు చెత్త పన్ను వేశారు అంటున్నారు. ఆయన ఎక్కడ చెత్త పన్ను వసూలు చేస్తారో కాస్త ఆధారాలు చెప్పండి. రాగానే చెత్త పన్ను రద్దు చేశారు. అది ఓపెన్ గా పిఠాపురంలో మీ పవన్ కళ్యాణ్ గారు వేశారు, మీ అధ్యక్షులు పిఠాపురంలో వేశారు. మీకు అధికార ప్రతినిధిగా కూడా మీకు ఇక సమాచారం రాలేదంటే ఎవరైనా చేయలేరు. అడగండి ఒకసారి, మీ పెద్దలు అడగండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 3 రూపాయలు, రోజుకు 3 రూపాయలు వసూలు చేయండి అన్నారు. రోజుకు 3 రూపాయలు అంటే మీరు అబద్ధాలు, మీడియాలో అబద్ధాలు చెప్పినంత మాత్రాన్ని మీకు ఏదో దొరికిపోతుంది. అబద్ధాలు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. ఎక్కడ చెత్త పన్ను వేశారు, ఏ చెత్త నాకు వేశారో మొత్తం ప్రూఫ్ తీసుకురండి. రాగానే చెత్త పన్ను రద్దు చేశారు. ప్రజలకు చెప్పారు మీరు చెత్తకు పన్ను కట్టక్కర్లేదు అని. అది మినహాయించి ఎవరైనా దాన్ని పెడచెవన పెట్టి ఎవరైనా చెత్త పన్ను వసూలు చేస్తుంటే వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోబడింది. ఎక్కడ అవుతుందో చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. మీ విమర్శను మేము తీసుకొస్తే మీరు ఎక్కడ వసూలు చేస్తారో చెప్తే ఆ సర్టైన్ పర్సన్స్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడిద్ది. ఇంకోటేంటి, ఏదో ఎర్ర మట్టి తిబ్బలో ఏదో చెప్తున్నారు. అది కూడా మేము దాని మీద ఎవరైతే తోలుతున్నారో, ఎవరైతే దాన్ని పాడు చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించరు. అందులో డౌటే లేదు. ఎవరైనా అలాంటి పనులు చేద్దామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి. మీ దృష్టికి ఏమైనా ఉంటే మాకు ఆధారాలు ఇవ్వండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారు. ఆయన డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. శివపార్వతి గారు ఆల్రెడీ మీ జనరల్ సెక్రటరీ బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు, తీసుకెళ్లారు. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించాల. రైట్ లక్ష్మణరావు గారు, ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఒక విషయంలో లక్ష్మణరావు గారు, ఎర్రమట్టి దిబ్బల విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్లారిటీ మీరు శంకించలేరు. ఎందుకంటే వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 4 ఫేజుల్లో కూడా ఆయన కాన్సన్ట్రేషన్ ఈ హిస్టారికల్గా చాలా ప్రాధాన్యం ఉన్న ఇవన్నీ కూడా ఎక్కడో మొత్తం ప్రపంచంలో 3 చోట్ల ఉన్నాయి ఎర్రమట్టి దిబ్బలు. అందులో శ్రీలంక ఒకటి, ఆఫ్రికా ఒకటి, మనకి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఈ 5 ఏళ్లలో మీ వాళ్ళు ఎట్లా తవ్వుకుపోయారు, ఆయన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన వదిలిపెట్టరు. కొంత సమయం వెయిట్ చేయండి. ఎందుకంటే దాని కింద ఉన్న ఎర్రమట్టి దెబ్బల కింద ఏమండి లాటరైట్ ని ఎవరు తరలించుకుపోయారు ఇవన్నీ తెలుసండి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అక్కడ వర్క్ నడుస్తుంది, నాకు స్పష్టమైన సమాచారం ఉంది. ఆ విషయంలో ఆయన ఇంటిగ్రిటీని మీరు శంకించలేరు. మీరు ఇంకేమన్నా కొంచెం మంచి వైపు అడుగులేయండి. 5 ఏళ్ల తర్వాత ఏమన్నా ఎంతో కొంత భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. లక్ష్మణరావు గారు, శివపార్వతి గారు, నరసింహరావు గారు, రామ్నాథ్ గారు, డాక్టర్ రావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఒకటి కాంక్రీట్గా తెలుస్తుంది ఏంటంటే, నిధులు తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గరు. ఆయన రీబిల్డ్ ఏపీ అనే కాన్సెప్ట్ తోటే నిన్న అమిత్ షా గారితో భేటీ అయ్యారు. అలాగే కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు మనకి కేటాయించే దిశగా ఈసారి చాలా పట్టుదలగా ఆయన కృషి చేస్తున్నారు. రెండోది ఎర్రమట్టి దిబ్బలు. ఇది కాన్సెప్ట్ విషయంలో తెలుగుదేశం కన్నా ఎక్కువ క్లారిటీ జనసేన చీఫ్కి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఈజ్ వర్కింగ్ ఎలాట్ ఆన్ దిస్. ఖచ్చితంగా దాంట్లో ఉన్న నిజానిజాలని